నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం. పట్టణంలో అంబరాన్ని అంటిన కూటమి శ్రేణుల సంబరాలు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు. తెనాలి మండలం అంగళగుదురు గ్రామంలోని సాయిబాబా సత్సంగ కేంద్రం 30వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా నామ సంకీర్తన, హారతి, భజన కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ, సాయంత్రం ఉత్సవ చిత్రరాజముల ఊరేగింపు మరియు సత్సంగం వైభవంగా నిర్వహించారు. సాయిబాబా సత్సంగ కేంద్రం అంగళకుదురు 30వ వార్షికోత్సవ సందర్భంగా తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 వరకు సాయిబాబా నామంతో గ్రామ సంకీర్తన పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగనే 6 గంటల నుంచి కంటిన్యూస్గా సాయిబాబా నామంతో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఉదయం 11 గంటలకి సత్సంగం ప్రవచనకర్త శ్రీ టీవీ సుబ్రహ్మణ్యం గారు, ప్రిన్సిపాల్ వెస్ట్బరీ స్కూల్ తెనాలి వారిచే సత్సంగం జరగబడుతుంది. 5 గంటలకి బాబా గురువు గారి యొక్క చిత్తరాజముల ఊరేగింపు సందర్భంగా మొట్టమొదట ఇక్కడ కోలాటం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. చక్కగా ఆ టీచర్ గారు వాళ్ళ టీంతో పెర్ఫార్మెన్స్ చాలా చక్కగా అద్భుతంగా చేయటం జరిగింది. పట్టణ గంగారమ్మపేటలోని శబరి వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఒబేసిటీ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రజకపేటలోని ఐలమ్మ పార్క్ నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని కౌన్సిలర్ విజయలక్ష్మి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ నిశ్చలమైన జీవన శైలికి అలవాటు పడి శరీరంలో కొవ్వు ఎక్కువగా పెంచుకోవడం జరుగుతుందని, తద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని, జీవన విధానం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చని ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. బాడీ మాస్ ఇండెక్స్ అందరికీ హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా లేదా,
మన బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఇవన్నీ చెకప్ చేయడం జరిగింది. ఇప్పుడు మన కాలంలో వచ్చి ఒబెసిటీ అనేది చాలా పెరిగిపోతుంది. దేనివల్ల పెరిగిపోతుంది అనేది మనకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, దీని గురించి ఒక అవగాహన తీసుకురావడానికి మేము ఇక్కడికి ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. అంటే ఒబెసిటీ దేనివల్ల పెరుగుతుంది, ఈ కారణాలు ఏంటి, ఎందుకు ఒబెసిటీకి గురి అవుతున్నారు అందరూ అంటే మన ఆహారపు అలవాట్లు మార్చుకోకపోవడం వల్ల, వ్యాయామం చేయకపోవడం వల్ల అనేక కారణాలు. మన రోజు తినే ఆహారం జంక్ ఫుడ్స్ కానీ, ఇలాగ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ కానీ, షుగర్ కానీ ఇట్లాంటివన్నీ మనం ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల ఆ కొలెస్ట్రాల్ అధికంగా పెరిగి శరీరంలో కొవ్వు అనేది పెరిగిపోయి అది ఒబెసిటీగా మారుతుంది. కార్యక్రమంలో వెల్నెస్ సెంటర్ హెడ్ సుష్మిత రమేష్, ఇషాద్ ఖాన్, మాధవి, పార్వతి, కుమారి, శారవమ్మ, భరత్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఓవర్ ఒబెసిటీతో ఉండడం అనేది జరిగింది. సో మేము ఒక పార్క్ని అనేది సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఒబెసిటీ వల్ల ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా సెడిటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతున్నారు. సెడిటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? ఎక్కువ ఏసీలో ఉండడం, కూర్చొని ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఒక అవగాహనకు తీసుకురావడమే మా సిద్ధాంతం. ప్రతి ఒక్కరు కూడా మేము వెళ్ళే చోట ఇవి జ్యూసులా, కాకరకాయ జ్యూసా, ఆ జ్యూసా, ఈ జ్యూసా అంటున్నారు. జ్యూసులు ఏమీ కాదు, మేము ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టాము. ఫిట్నెస్ లైఫ్ స్టైల్ అంటే ఫిట్నెస్ అంటే తల వెంట్రుకల నుంచి కాలిగోటు వరకు చెమటతో తడిసిపోవాలి. మినిమం 1 అవర్ టు 1.5 అవర్ అయినా ఫిజికల్ యాక్టివిటీ అంటే వ్యాయామం చేయాలి. అది యోగా అవ్వచ్చు, మెడిటేషన్ కావచ్చు, మెయిన్ కోర్స్ ఏ బాడీలో ఏదైనా అవ్వచ్చు. నా వయసు 72 సంవత్సరాలు. నేను దాదాపు 3 ఇయర్స్ నుంచి కొంచెం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా. స్పైన్ ప్రాబ్లం, నెక్ ప్రాబ్లం, అన్నీ స్టమక్లోను అన్నీ చాలా ప్రాబ్లమ్స్. లెగ్ ప్రాబ్లం అయితే అసలు నడవలేని పరిస్థితిలో ఉన్నా. సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు మా అబ్బాయి నడిపించేవాడు. అలాంటిది కంజిలపాలెంలో ఒక 2 మంత్స్ బ్యాక్ ఈ సుష్మిత గారు వచ్చి హెల్త్ హాస్పిటల్ మామూలు ఉంటుంది కదా, హెల్త్ సెంటర్లో చిన్న క్యాంప్ పెట్టారు. దానికి అటెండ్ అయ్యాను. ఆ రోజు ఆ సుష్మిత గారు మాట్లాడిన మాటలకే నేను చాలా ఇంప్రెస్ అయిపోయి 2 డేస్లోనే వెళ్ళిపోయి జాయిన్ అయిపోయా. నాకు చాలా బాగా నచ్చారు. నా హెల్త్ ఈ రోజున నేను 3.5 kg తగ్గాను 2 మంత్స్కి. ప్లస్ ఇప్పుడు నేను నడుస్తున్నాను. అసలు సపోర్ట్ లేదు. మా అబ్బాయి నన్ను కోప్పడ్డాడు. నేను వెళ్తానంటేను వేస్ట్, అనవసరంగా వద్దు, అది ఇది నరిచాడు. ఈరోజు మా అబ్బాయే నా పక్కన లేకుండానే తను సపోర్ట్ చేస్తున్నాడు అందరికీ కూడా. గుంటూరు కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. 50% పైగా ఓట్లు సాధించి విజయం ఖరారు చేసుకున్నారు. 7 రౌండ్లు ముగిసేసరికి పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుపై రాజా 67,252 ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తం 2,41,491 ఓట్లలో 1,18,070 ఓట్లు రాబట్టారు. చెల్లని ఓట్లు 21,577 ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది ఒక అపూర్వమైన విజయంగా భావించాలని అన్నారు. ఎన్నికలలో పోటీ చేయమని మాట మార్చి పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు తెలిపిన వైసీపీ నేతలకు పీడీఎఫ్ అభ్యర్థికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. 483 బూత్లలో ఏ ఒక్క బూత్లో కూడా మెజారిటీ వచ్చిందా అని ప్రశ్నించారు. అసత్య ఆరోపణలు చేయటం మానుకోవాలని అన్నారు. దాదాపు 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రస్థానం ఈరోజుతో
ఒక గొప్ప విజయంతో ప్రభుత్వానికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మరొకసారి సమర్థించినటువంటి ప్రజలకి, ఆశీస్సులు అందించినటువంటి పట్టభద్రులకి, సహకరించినటువంటి ప్రతి వర్గానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇది ఒక అపూర్వమైనటువంటి విజయంగా మనం భావించాలి. ఎందుకంటే రకరకాల ప్రయత్నాలు, ముందు వైసీపీ అభ్యర్థి అన్నారు, ఆ తర్వాత వైసీపీ పార్టీ వారు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య విలువలు కాపాడలేరు అని చెప్పి ఉద్దేశంతో ఎన్నికల్ని బహిష్కరిస్తామని చెప్పి చెప్పినటువంటి ఈ పెద్దలు మరలా మనం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎదురుగా పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకి మనం మద్దతు పలకాలని చెప్పి చెప్పినటువంటి మాటలు, అంటే ఎప్పటికప్పుడు మాటలు మార్చుకుంటూ ఈ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోయారనుకొని మరలా ఈ రోజున ముందుకు వచ్చినటువంటి వైసీపీ సమర్థించినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి ఇద్దరికి కూడా ప్రజలు గుణపాఠం చెప్పారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ రోజున వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క బూత్ అంటే ఒక్క బూత్ 483 బూతుల్లో ఏ ఒక్క బూతులో అయినా సరే మెజారిటీ వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఎదుటివాడి మీద బురద జల్లటమే ధ్యేయంగా పెట్టుకుంటూ ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఆ రకమైన విధానంతో ఈ రోజున మీరు రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే ఇప్పటికే చరిత్ర చాలా చెప్తా ఉంది ఎందుకు దూరం అవుతున్నారో ప్రజలకని. మళ్ళా ఇలాంటి అవాస్తవాలని ప్రజల్లో తీసుకొని మీరు ఇతర రాజకీయ పార్టీలాగా మీరు కూడా తయారైపోతే ఈ రోజున మీకు ఆ గౌరవం ఉండదని చెప్పి ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ఈ రోజున కూటమి నాయకత్వాన్ని బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా భావించబట్టే ఈ రోజున 2,41,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదైతే వారు ఓటు వేస్తే దాదాపు 3,46,000 ఓటర్లుగా నమోదైతే 2,41,000 మంది ఓటరు హక్కు వినియోగించుకున్నారు. దీంట్లో 1,45,057 ఓట్లు నాకు రావటం జరిగింది. ఇది కాకుండా 26,670 ఇన్వాలిడ్ అయినాయి. కేవలం నాకు వచ్చిన మెజారిటీ కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి పీడీఎఫ్ అభ్యర్థి. వీళ్ళందరూ చాలా గొప్పగా మాట్లాడారు, నిన్నటిదాకా సవాళ్ళు విసిరారు. ఈరోజు ఆ సవాళ్ళు ఎక్కడికి పోయినాయో నాకైతే తెలియదు, కానీ ఈ రోజున ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఇది గొప్ప తీర్పుగా నేను భావిస్తూ ఈ తీర్పుని రావటానికి కృషి చేసినటువంటి కార్యకర్తలకి, అదేవిధంగా శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, మంత్రులకి, ఇన్ఛార్జి మంత్రులకి, పార్లమెంటు అధ్యక్షులకి, పార్లమెంటు సభ్యులకి, అదేవిధంగా కూటమి నాయకత్వానికి నన్ను బలపరిచినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, మరి ముఖ్యంగా లోకేష్ గారికి. ఆయన ఈ 6 నెలలు ఈ ప్రస్థానం అంతా కూడా ప్రతి అంశాన్ని కూడా మరి ఆయన దగ్గరుండి నడిపించి ఈ విజయం చేకూర్చినటువంటి వ్యక్తి మరి నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ఒక చిన్న విరామం.